నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్. నమస్తే షణ్ముఖ్. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కెచ్ వేశారని సమాచారం. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? స్పందించడమా? ఇప్పుడు వచ్చే ఎన్నికల గురించి చెప్తుండవు, 2019 ఎలక్షన్ గురించి చెప్పవా? అడగవా? ఓటర్లకి ఎన్ని చెప్పాడా? ఎన్ని చెప్పాడు ఓటర్లకా? నేను వస్తే అక్కా చెల్లెమ్మలకి మద్యపానం నిషేధం అన్నాడు, చేసిండా? తర్వాత నేను వస్తే సిపిఎస్ రద్దు అన్నాడు ఉద్యోగస్తులకి, చేసిండా? నేను వస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తా అన్నాడు, చేసిండా? అర్థమైందా? నేను వస్తే ఆడవాళ్ళకందరికీ డాక్టరా మహిళలకి రుణమాఫీ అన్నాడు, చేసిండా? గతంలో చెప్పిన హామీలకే దిక్కు లేదు. తర్వాత అంతకుముందు ఏం చెప్పిండు? నేను వస్తే అగ్రిగోల్డ్ బాధితులందరికీ వాళ్ళ కష్టాలు నేను తీరుస్తానని చెప్పి 10,000 వాళ్ళ మొఖాన కొట్టి ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసిండు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నుండే. అంగన్వాడీ టీచర్లకు ఏం చెప్పాడు? తెలంగాణ మీద 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పాడు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కి 103,000 మంది అన్నా జగనన్నా నువ్వేనన్నా ఈ మాట చెప్పింది అని అడుగుతారు. వాళ్ళని నెల రోజుల నుంచి అతి గతి లేదు. క్యాబినెట్ ఎటుపోయిందో తెలియదు. 175 మంది ప్రజాప్రతినిధులు ఎక్కడికి పోయారో తెలియదు. 25 మంది ఎంపీలు యాడికి పోయారో తెలియదు. టార్చీ లైట్ పెట్టి ఎంపీలు ఎక్కడ ఉండరని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎమ్మెల్సీలేమో రోజు ఒకటి బారిపోతుండో, ఎమ్మెల్యేలేమో నా సీటు ఉందా ఊడిపోయిందా అని వాళ్ళు చూసుకుంటున్నారు. అర్థమైందా? ఈ రాబోయే ఎలక్షన్ ఎందుకో గతంలో చెప్పి నీ చేర్చిండా లేదా అది అడగాలి. కానీ నువ్వు ఇప్పుడు రేపు 24లో ప్రజలు తెలియలే ఏంది? గత 2-3 సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్ పెడుతూ ఇవ్వకోకుండా ఇప్పుడు తీరా ఎలక్షన్లు వస్తున్నాయన్న తరుణంలో బిల్లులు రిలీజ్ చేసుకుంటా అదొక ఉత్సవంలా సభ పెట్టుకుంటూ బటన్ నొక్కుంటూ పెద్ద స్కెచ్ వేశాడు. వచ్చే ఎలక్షన్లకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అరే తెలివి గల్లోళ్ళు, తెలుగు నేల మీద పుట్టినోళ్ళు. జగన్మోహన్ రెడ్డి పెన్నా నది నీళ్లు తాగితే బతికుండొచ్చు. వంశధార నీళ్లు ఉన్నాయి, నాగావళి నీళ్లు ఉన్నాయి, గోదావరి నదులు ఉన్నాయి. తెలివి గల్ల కృష్ణా బిడ్డలున్నారు. ప్రకాశం నల్లరేగడి భూముల్లో పెరిగిన ప్రకాశం జిల్లా బిడ్డలన్నారు. జగన్మోహన్ రెడ్డి తాగితే పెన్నా నది నీళ్లు తాగి ఉండొచ్చు. కాబట్టి ఈ నీళ్ళని తాగిన వాళ్ళ ఎవరు? కృష్ణానది నీళ్లు, గోదావరి నది నీళ్లు, వంశధార నది నీళ్లు, నాగావళి నది నీళ్లు తాగిన వాళ్ళు ఉన్నారు కదా. ఏం చెప్పినాడు ఆయన? బిల్లులు ఇస్తుండా? ఏడిస్తుండ బిల్లులా? మోడీ ఇస్తుండ చూసావా? 2,000 రైతులకి మోడీ ఇస్తాడు చూడ, 6,000 ఆయన ఖాతాలు వేసుకుండు. దాంట్లో 2,000 రూపాయలు మోడీ ఉండయి. ఎలక్షన్లో ఏం చెప్పిండు? నేను వస్తే 3,000 రూపాయలు అవ్వాతాతలకు పింఛన్ ఇస్తానని చెప్పిండా లేదా? అవనేం చేసిండు? పెంచుకుంటా 250 పెంచుకుంటా ఆ పింఛన్ని రేపు జనవరి 1వ తేదీ 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇంకేమిస్తున్నాడు? ఒక పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. ఆ స్కెచ్ పేరే రైతు రుణమాఫీ. ఏంది? రైతు రుణమాఫీ. ఇప్పుడే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ప్రభుత్వ ఆస్తులు ప్రజలను కూడా తాకట్టు పెట్టేసి మద్యపాన నిషేధం అని చెప్పి తాగుబోతులను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చిండు. ఇప్పుడు ఇంకెవరిని తాకట్టు పెట్టి తెచ్చా డబ్బులు ఇస్తాడు షణ్ముఖు? ఎవరిని తాకట్టు పెట్టి? ఇప్పుడు నేను నిన్నే చెప్పాను కదా, తాకట్లో భారతదేశం, తరిమల నాగిరెడ్డి మీ అనంతపురం ఆయన రాసిన తాకట్లో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎవరిని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తుండు? అందువల్ల ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులేం అమ్మి ఇవ్వడం లేదు, ప్రజలను తాకట్టు పెట్టి ప్రజలు నెత్తిన శటకోపం పెడుతున్నాడు. ఇది నా ఆన్సర్. ఒక సినిమా రిలీజ్ కాకముందు ఆడియో లాంచ్ అని చెప్పేసి, ప్రీ లాంచ్ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత మళ్ళీ సక్సెస్ విజయోత్సవ సభ అని చెప్పేసి జరుపుతారు. అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని సభలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో ఆల్రెడీ బిల్లులు ఇవ్వకోకుండా ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసారు. వర్కులు ఇస్తున్నా కూడా మేము రామ్ బాబు, మాకు ఈ వర్కులు వద్దు, ఈ బిల్లులు వద్దు అనే పరిస్థితి.
ఈరోజు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టేసి దానికి ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకుంటూ ప్రీ లాంచ్ పోస్ట్ లాంచ్ మాదిరిగా మార్చేశాడు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ప్రీ లాంచ్ లేదు, పోస్ట్ లాంచ్ లేదు, ప్రజల సొమ్ము ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు, నాకు ఆ రైట్ ఉంది అంటుండో. ఆడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా షణ్ముఖో, వాళ్ళేం గడ్డి పీకుతారా? వాళ్ళకి బాధ్యత లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి నేను 3 నెలల నుంచి మొత్తుకుంటుండా. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఎంత? శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతుండా? లేదు కదా. సినిమా అన్నావు కదా నువ్వు, సినిమా. నా భాషలో సినిమా అంటే అర్థమైందా? సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానవం. ఈ 3 లేనిదే సినిమా. ఏంది? సిగ్గు లేనోళ్ళు, నీతి లేనోళ్ళు, మానవం లేనోళ్ళు, వీళ్ళు 3 సినిమా రంగంలోనే ఉంటారు. ఎందుకంటే సమాజం పట్ల వాళ్ళకి పట్టదు. వాళ్ళు ఏదో కత్తులు తీసుకుంటారు, దొంగతనాలు ఉంటాయి, ఆడపిల్లలకి బట్టలు తీసి డ్యాన్సులు వేసి పిచ్చుకునేదంతా సినిమాల్లోనే ఉంటుంది. ఈ సినిమా అనేది సమాజానికి పట్టినట్టు గతంలో బాగానే ఉండేవి. ఇప్పుడంతా సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్, అన్నా చెల్లుల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి, అట్లా గతంలో కుటుంబాల మధ్య ఏ విధంగా సంబంధాలు ఉండేవి, పౌరాణిక నేపథ్య ఇతిహాసాలతో సినిమాలు ఉండేవి. శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఎన్టీ రామారావు గారు తీశారు కదా, లవకుశ, రాముడు గురించి, మహాభారత సంగ్రామం గురించి ఉండే. ఇప్పుడు అంతా ఏముందా, మొత్తం బ్లూ ఫిలిములకి ఏమి తీసిపోవు సినిమా రంగం. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఆయన తాగే మంచినీళ్ళు ఎంత తెలుసు నీక? ఆయన తాగే మంచినీళ్ళు ఎంత తెలుసా? 1 లీటర్ 6,500 కాదని చెప్పమని జగన్మోహన్ రెడ్డి. ఆ సొమ్ము కూడా ప్రజలే. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతుండ కదా, ఆ హెలికాప్టర్ ఎక్కి తిరిగే డబ్బులన్నీ న్యూరి అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు పెట్టుకుంటున్నాను అనమాట. ఆ హెలికాప్టర్ ఎక్కి తిరిగే డబ్బులన్నీ నీకు ఇంకోటి చెప్తుండ. ఆడుదాం ఆంధ్ర ఉంది కదా, దానికి కేటాయించింది బడ్జెట్ ఎంత చెప్తా? 100 కోట్లు. ఎంత? 100 కోట్లు. ఆ 100 కోట్లు ఏంది తెలుసా? రేపు 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. ఆ క్రికెట్ కిట్లన్నీ అవి ఆడికాడికి ఇరిగిపోతుండే. రేపు ఆ క్రికెట్ కిట్లు ఉండవు. ఆ క్రికెట్ కిట్లు ఎవరు సప్లై చేశారు? బాళ్ళు, బ్యాట్లు, క్రికెట్ కిట్లు ఇవన్నీ బిగ్గెస్ట్ స్కామ్ అనమాట. ఎవరో ఒక స్క్రాప్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు, వాడికాడ కమిషన్లు కొట్టేశాడు స్పోర్ట్స్ మినిస్టరు. 100 కోట్లు పెన్నా నదిలో పండబెట్టేశారు, గోదావరి నదిలో ముంచేశారు, కృష్ణా నదిలో కొట్టుకొని పోతుండే 100 కోట్లు. ఆ 100 కోట్లు పెట్టుంటే గేట్లు కొట్టుకోపోయినాయి కదా. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ మధ్య ఏడా పులిచింతల గేటు కొట్టుకోపోయిందిగా. పులిచింతల్లో నీళ్లు ఉంటే గుంటూరు జిల్లాకి నీళ్లు ఇయ్యొచ్చుగా. తర్వాత ఇంకేంది, గొళ్ళకమ్మ రిజర్వాయరు గేట్లు కొట్టుకోపోయినాయిగా. ఆ గేట్లు ఉంటే ప్రకాశం జిల్లా నల్లరేగడి భూములకి అన్నిటికీ నీళ్లు ఇచ్చుగా సముద్రం దాకా. అన్నమయ్య డ్యాము రాయలసీమలో సీఎం సొంత జిల్లాలో బయటపోయిందిగా, గేట్లు కొట్టుకోమినిగా. 39 మంది చచ్చిపోయారుగా. వాళ్ళకి ఆ 100 కోట్లకి ఎన్ని కొంపలు కొట్టవచ్చు? కోటికి నువ్వు చెప్పిన లెక్కలోనే 1,80,000 ఎంత ఇస్తుండవు కదా. అప్పుడు కోటికి ఎన్ని ఇళ్ళు వస్తాయి? కోటికా? లక్షకి 5 అంటే ఇప్పుడు 2 లక్షలకి 5 నాన్న, 10 లక్షలకి అప్పటికి ఎన్ని అయినాయా? 5. అప్పుడు 50 ఇళ్ళు, ₹1,00,00,000కి 50 ఇళ్ళు, 100 కోట్లకి ఎన్ని అయినాయా? 2 సున్నాలు పెట్టు దాని పక్కన. 5,000 కొంపలు వచ్చాయిగా. 5,000 మంది పేద ప్రజలకు ఇళ్ళు కట్టించి ఇచ్చే అవకాశం ఉందిగా. ఆడుదాం ఆంధ్ర, అర్థమైందా? పాడదాం జగనన్న పాట అని పాడుకునేదానికంటే 500 ఇళ్ళు వచ్చాయి కదా పేద బడుకులు. వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచించరు? కాబట్టి మీరు ఆలోచించాల్సి ఉందంటే మీలాంటి యువత ఇప్పుడు ఏంటంటే డోల్ కొట్టుకోవటం ఎక్కువైపోయింది. జగనన్న తోపు, జగనన్న ఊపు, సింహాలు అడవుల్లో ఉంటాయి. భలేవాడి కూర జంతువులు అయ్యి. సింహాలు కూర జంతువులు, మనుషులు చంపేస్తాయి. మనకు కావాల్సింది బర్రెలు, మనకు కావాల్సింది గొర్రెలు, మనకు కావాల్సింది ఆవులు, మనకు కావాల్సింది కోళ్ళు, మనకు కావాల్సింది మేకలు, మనకు కావాల్సింది పశువులు ఉంటే ఆర్థిక సంపద పెరగద్దని గతంలోనే చెప్పిన. ఈ సింహాలు, ఈ తోడేళ్ళు, ఈ పులులు, ఈ చిరుతలన్నీ అడవిలోనే ఉండాలి. వాటి ప్లేస్ అడవిలో ఉండాలి. అవి జనారణ్యంలో తిరగకూడదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి గారి సింహము సింగిల్గా వస్తుంది అని అనేదాన్ని మీరు ఎద్దేవా చేస్తున్నారా? అవును, త్రివిక్రమ సినిమాలో డైలాగులు రాసుకుంటారు కదా. ఈ పని బాట లేక సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఉంటారు అనమాట డైలాగులు. అవి సినిమా డైలాగులే తప్ప సిన్సియర్ డైలాగులు కాదు. మరి అయితే చంద్రబాబు గారు అన్నట్లు జగన్ పని అయిపోయినట్లేనాక? ఓరే నాయన, జగన్ పని ఎప్పుడూ అయిపోయింది. జగను రేపు 2024 ఎలక్షన్ జరగంగానే, ఇప్పుడు నేను మర్చిపోయినా మా సింహపూరి రెడ్డి గారు ఏది ఢిల్లీ లెక్కర్ స్కామ్లు ఇరుక్కున్నాడు చూడు, వాడు కొడుకు ఏం పేరు తెలియదు నీకా?
దక్షిణ భారతదేశానికి లిక్కర్ డాన్ ఎవరో తెలుసు నీకా? విజయ్ మాల్యా అబ్బా విఠల మాల్యా. ఆ విఠల మాల్యా ఈ మాగుంట సుబ్బరామరెడ్డి ఇద్దరు దోస్తులు. ఎవరో విజయ్ మాల్యా వాళ్ళ అబ్బాయి విఠల మాల్యా. విఠల మాల్యా దోస్తు ఎవరు? మాగుంట సుబ్బరామరెడ్డి. మాగుంట సుబ్బరామరెడ్డి. ఆయన దేనికో తెలుసు, లిక్కర్ డానా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి లిక్కర్ డాను మాగుంట సుబ్బరామరెడ్డి తెలుసా? 94లో ఎవరు చచ్చిపోయారా? బాంబ్ బ్లాస్ట్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. ఎక్కడ? శ్రీపెరంబూరు మీటింగ్కి పోయి ఈయన సుబ్బరామరెడ్డికి టికెట్ బెంగళూరులో అనౌన్స్ చేసి ఆడ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయాడు. స్వర్గీయ రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. ఈయనకి టికెట్ అప్పుడే పార్లమెంట్కి పోటీ చేసిండు. ఎక్కడ? ఒంగోలు పార్లమెంట్ మీద. మాగుంట సుబ్బరామరెడ్డి వాళ్ళ అబ్బ పేరు మాగుంట సుబ్బరామరెడ్డి యొక్క అబ్బ పేరు మాగుంట రాఘవరెడ్డి. అర్థమైందా? మాగుంట సుబ్బరామరెడ్డి యొక్క తమ్ముడు ఎవరు? మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అర్థమైందా? తెలుసుకో ఇవన్నీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు ఎవరు? మాగుంట రాఘవరెడ్డి. ఈ పేరు ఎక్కడదే? వాళ్ళు జేజబ్బది. జేజబ్బ అంటే ఏందా తెలుసా? తండ్రి పేరు అన్నమాట. రాఘవరెడ్డి కాంపౌండ్కి 9 థియేటర్లు ఉంటాయి. 9 థియేటర్లు ఉంటాయి నెల్లూరు టౌన్లో. ఎన్నే? 9 థియేటర్లు ఉంటాయి అన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి నవరాత్రాల పథకాలలాగా 9 థియేటర్లు ఉంటాయి. మాగుంట వాళ్ళకి ఒకటి ఉంటుంది డిస్టిలరీ ప్రకాశం జిల్లాలో. ఎక్కడ ఉంటుంది? సింగరాయకొండ దగ్గర ఉంటుంది. దాని పేరే పెరల్ డిస్టిలరీ. దాని పేరేందే? పెరల్ డిస్టిలరీ. దాంట్లో మ్యాక్డోల్ ఇస్కీ అనేది ఒకటి తయారు చేస్తారు మందు. అది నెంబర్ 1 బ్రాండ్ అనమాట. దాన్ని కూడా గుంజేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న పోయి ఎంపీ టికెట్ అడుగుతుంటే 180 కోట్లు డిపాజిట్ కట్టు, నీకు ఎంపీ సీట్ ఇస్తా, లేకపోతే లేదు అన్నాడు. నువ్వు 180 కోట్లు నేను పెట్టను, నీ ఎంపీ సీటు నాకొద్దు. దానితో పాటు చంద్రబాబు గారిని కూడా తిట్టమని డైరెక్షన్ ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అది బూత్ కిట్ పార్టీ కదా, బూతులు తిట్టడమే వాళ్ళ పని. మీకు ఎలక్షన్ ముందు ఒక సభలో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన. ఆయన పేరే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు. రోజా షోలో పోయి చంద్రబాబు నాయుడితే నీ తిట్టమని చెప్తుండ్రు జగన్ బాబు అని చెప్పిండు. అదంతా సోషల్ మీడియాలో బాగా వైరలైందనమాట. వాళ్ళు తిట్టడం తప్ప, నోటితో తిట్టడం తప్ప వాళ్ళకి తెలుగు పట్ల ప్రేమ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇబ్రూ భాషలో ఉండదు కదా, ఆ గ్రంథం చదువుకున్నారు కాబట్టి. ఇబ్రూ భాషలో ఉంటుంది ఒక గ్రంథం, దాంట్లో తిట్లు తప్ప ఏముంటాయా? వాళ్ళు ఏదన్నా భగవద్గీత చదివి ఉంటే, మన శతక పద్యాలు చదువుకొని ఉంటే, మన వేద వాణ్మయం ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, పంచమ వేదం అయినటువంటి మహాభారతం చదువుకుంటే దీనివల్ల ఉపయోగం అంటే మంచి మనుషులుగా ఉంటారు. వాళ్ళు మహాభారతం చదవరు, రామాయణం ఇతిహాసం చదవరు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేసిన మీ రాయలసీమలో పుట్టిన ఆమె కవయిత్రి మొల్ల ఎవరు? ఆమె రాసినటువంటి పుస్తకం చదవరు. తర్వాత అన్నమాచార్యుడు తొలి వాగ్గేయకారుడు ఎవరు? అన్నమాచార్యుడు, ఆయన సంకీర్తనలు చదవరు. వాళ్ళు ఇబ్రూ భాషలో రాసి ఉంటారు చూసావా? ఆ గ్రంథంలో ఆ తిట్లన్నీ ఉంటాయి, ఆ బూతులన్నీ ఉంటాయి. అవన్నీ ఏం చేసిండంటే తెలుగు ప్రజలకు నేర్పించిండు. కాబట్టి ఇంక తిట్టడం తప్ప చేసేది ఉంది. తిడితే ఉపయోగం ఏముంది? ఆ బీహార్ బ్యాచ్యుడు రాసిచ్చిన పదాలు మనం ఇది కాదు షణ్ముఖు. తిట్టడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఏదైనా ప్రేమతోనే సాధించాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర చివరికి రామనేషన్ వేసుకోబోయి వచ్చే టయానికి ఈ ఎంపీలందరూ జంప్. చివరిగా మీరు గెలిపే ప్రామాణికంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న స్కెచ్లకు 2024 ఎలక్షన్లో ప్రజలు చెక్ పెట్టిపోతున్నారా? ఇప్పుడు చెస్లో చెక్ అంటారు. చెస్ 64 బోర్డులు ఉంటాయి. బాగా తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి, నేను ఈ మాట చాలా లోతు అర్థం ఉంటుంది. చెస్లో ఎన్ని ఉంటాయి? 64 గడులు ఉంటాయి. ఒక రాజు దగ్గరికి నీలాంటి పండితుడు పోయి నీకేం కావాలో కోరుకోమన్నాడంట. ఒక పద్యం చెప్పిన తర్వాత, ఏమి లేదు సార్, నాకు వడ్ల గింజలు చాలు సార్. ఏమన్నాడో? వడ్ల గింజలు రావు. చెస్ బోర్డులో 64 గళ్ళు ఉంటాయి కదా, ఒక గడిలో ఒకటి పెట్టారు కదా, రెండో గడిలో 2 పెట్టండి. ఇప్పుడు దీనికి రెట్టింపు, మూడో గళ్ళు ఏం చేయాలా? ఈ 2 గింజలు ఉంటాయి కదా, దాని తర్వాత ఎన్ని కావాలా? 4 అవుతాయి. ఇట్లా 64 గడులో నింపి నాకు వడ్ల గింజలు ఇవ్వండి సార్ అని అడిగిందంట. వస్తే ఇంతే కదా ఇచ్చేస్తే పోలా అన్నాడంట. ఏందే? ఇంతే కదా ఇచ్చేస్తే పోలా అన్నాడంట. అప్పుడు నా బోటుడు ఒక అర్థమెటిక్ చదువుకున్నాడు, మీ ఆస్తి అమ్మినా సరిపోదయ్యా ఈటానికి,
ఆయన అడిగింది చిన్న కోచింగ్ కాదు, నీకు చిన్న చెస్ బోర్డు చూపించిండు, దాంట్లో చాలా పెద్ద అంక ఉంది, కంప్యూటర్లో పట్టదు, క్యాలిక్యులేటర్లో పట్టదు. నేను చెప్పి నీ చిన్న సామెత ఎవరన్నా కొట్టుకొని చూసుకోండి, ఎంత పొడుగున వస్తుందో తెలుసా? ఎన్ని అంకెల సంఖ్య వస్తుందో చెప్పనా? ఆ అంకికి ఆన్సర్ ఎవరన్నా చెప్పమని చెప్పండి కింద. ఆ అంకికి ఆన్సర్ చెప్పమని అడుగుతుండ మన లియో న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా. తెలుసున్నా నువ్వేం చెప్పొచ్చు, నాకు ఇబ్బంది లేదు, ఎవరేం చెప్పొచ్చు ఎంత సంఖ్య వస్తుంది అనేది. రాసుకుంటే ఎంత వస్తుందో తెలిసినా? జగన్మోహన్ రెడ్డి గారు డాష్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు మీద 2 సార్లు రాయాలి బోర్డుకి. ఆ అంకి చెప్పమను సీఎంని. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పమను. ఆ అంకి మొత్తం లెక్కేసి ఫైనాన్స్ మినిస్టర్ ఉంది కదా, ఆయన చెప్పమను, చూస్తా ఆ అంకి సంఖ్య ఎంత వస్తుందో. నేను మళ్ళీ వీడియోలో చెప్తా, నాకు తెలుసు, కానీ ప్రజలకు ఒక పరీక్ష పెట్టిన కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి టెక్నిక్. మరి అయితే మీరు చివరిగా చెప్పే మాట హలో ఏపీ బై బై వైసీపీ అంటారు. తెలుగు ప్రజలు తెలివైన వాళ్ళు సన్ముఖో. ఏమన్నాడు కేసీఆర్? తెలంగాణలో కేసీఆర్ నేను 90 నుంచి 95 గెలుస్తుండా, నన్ను పెట్టాడు కూడా తెల్ల ఇట్లా ఎగరేసి చెప్పేవాడు. ఓడిపోయిన తెల్లారాడుండా యశోదయ హాస్పిటల్లో పడిండు. ఈరోజు అసెంబ్లీకి కూడా రావటంలా. నేను రాను అసెంబ్లీకి, 2024 ఎలక్షన్ ఎప్పుడన్నా రాని, నేను రాను అసెంబ్లీకి అంటాడు జగన్మోహన్ రెడ్డి. జరగబోయేది ఇదే, నేను రాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి కానీ అనకపోతే నేను పెడకంటి రెడ్డినే కాదు, నేను చెప్తున్నా కదా, నేను రాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి 2024 జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ మాట కానీ అనకపోతే నేను పెద్దకంటి రెడ్డిల ఇంట్లో పుట్టిన రెడ్డి బిడ్డనే కాదు. మరి అయితే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ప్రామాణికంగా చేస్తున్న స్కెచ్లపై, అంటే చేస్తున్న పద్ధతి విధానాలపై ప్రజలందరూ మరొకసారి ఆలోచించాలని మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.